వద్దంటున్నాను కదమ్మా, నీకెందుకు శ్రమ? బుజ్జమ్మ రాస్తుందిలే. నేను రాయకూడదా మావి గారు? అయినా ఇందులో శ్రమే ఉంది. పెద్దలకి సేవ చేసే భాగ్యం దొరకడం పుణ్యం. నేను చెప్తున్నాను చూడండి, త్వరలోనే మీకు నయం అయిపోతుంది. ఎంచెక్క లేచి నడిచేస్తారు. దీని టైం ఎంత చెడగొట్టినా టైమింగ్లో అన్నీ చేసేసుకుంటుంది. ఏంటి మావి గారు? ఏం లేదమ్మా, ఇవి బాధతో వస్తున్నవి కాదమ్మా, ఆనందంతో వస్తున్న భావోద్వేగం. అన్నీ బాగుంటేనే వచ్చిన కోడలో చూడటం కష్టం. అలాంటిది జీవోత్సవంలా పడున్న మామయ్యకి సేవ చేయడం ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారమ్మా? నాకు ఆ అదృష్టం దక్కింది తల్లి. నాకు నీలాంటి కోడలొచ్చింది. మంచి సుగుణాలున్న కూతుర్ని కన్నందుకు ఆ రాధమ్మకి దండం పెట్టాలమ్మా. ఆ తల్లిని ఎంత పొగిడినా తప్పులేదు. అత్తయ్య, అంత డ్రామా వినేది ఆయనే అని అట్నుంచొస్తుంది. ఎటు నుంచొచ్చినా ఇటు రాలేదు. అదే కదా, నువ్విలాగే ఉండాలి. ఆయన కరిగినట్టు నువ్వు కొరక్కూడదు. గడ్డ కట్టించేస్తాను. చేసుకొని ఎన్ని చేసినా ప్రయోజనమేముంది? అవునమ్మా, ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి. ఇది చాలా ఎక్కువ చేస్తుంది. ఇంక చాలమ్మా. బాగా మర్దన చేయాలి మావి గారు. అప్పుడే నరాలన్నీ ఉత్తేజపడుతూ ఉంటాయి. ఆయిల్ రాయడం ఒకెత్తైతే మర్దన ఒకెత్తు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. చేయనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? ఆన్లైన్ ఆర్డర్ మేడం, పురంధరి మేడంకి వచ్చింది. అబ్బో, ఇప్పుడొచ్చాడేంటి? దొరికిపోతానేమో. లేరా మేడం? వస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. పురందరి, ఏంటది? ఇటివ్వు. ఇవ్వు. ప్రెగ్నెంట్ ప్రోటీనా? ఇది నీకెందుకు? వదినేంటి ఇంత టెన్షన్గా ఉంది? నిన్నేనే. అమ్మా, అది
ఏంటి? ఎవరు ఆర్డర్ ఇచ్చారు? నేనే. నువ్వా? నీకేనా? చెప్పు. ఆర్డర్ ఇచ్చింది నువ్వే అన్నావుగా, అంటే నువ్వు కడుపుతో ఉన్నావా? లేదండి. మరి ఎవరి కోసం తెప్పించావు? ఏం జరుగుతోంది? కామ్గా ఉంటే లాభం లేదు. నిజం నాకు ఇప్పుడే తెలియాలి. ఎవరికివి? అమ్మగారు, నాకే. నీకా? నువ్వు ప్రెగ్నెంట్వా? అవునమ్మా. డాక్టర్ గారు పేపర్ మీద రాసిస్తే అక్షరమ్మకు చెప్పాను, తెప్పించారు. మరి అక్షర పేరే ఇవ్వచ్చు కదా, పురంధరి వదిన పేరు మీద ఎందుకు ఇచ్చినట్టు? చెప్పాలి. నేను చెప్పడానికి మీరు వినడానికి ఇందులో ఇంత పెద్ద రహస్యం ఏం లేదు. గుడికి వెళ్ళాలనుకున్నాను. ఈ లోపొస్తే ఇవ్వరేమోనని వదిన పేరు చెప్పాను. ఇంత త్వరగా వస్తారనుకోలేదు. తెలుసుంటే నా పేరే ఇచ్చేదాన్ని. దానికి చెప్పాలి, గుట్టు విప్పాలి అంటే ఏముందని చెప్తాం? కరెక్టే. ప్రతిదానికి ప్రతిపక్షంలా తయారైతే ఎలా? ఇందులో ఏముందని? వీరమ్మ ప్రెగ్నెంట్, ప్రోటీన్స్ వాడాలని తెప్పించుకుంది, అంతే. అంతేనమ్మా. ఇదేదో ముందే చెప్పొచ్చు కదే. సర్లే, నువ్విక పనిలోకి రాకు. అమ్మగారు, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెబుతున్నానుగా. జీతం నెల నెల ఇంటికొస్తుందిలే. నువ్వేం కంగారు పడకు. పర్లేదమ్మగారు. పనులు చేసుకుంటూ ఉంటేనే బిడ్డ బాగా పుడతాడని డాక్టర్ అమ్మ చెప్పింది. నేను చేసుకుంటాను. నీ ఇష్టం. వీలు కానప్పుడు కష్టపడుకో. చెప్పు, ఎవరినైనా పెడతాను. అలాగేనమ్మా. రావీరమ్మా, ఇది ఎలా వాడాలో చెప్తాను. మీకు తెలుసా? డైరెక్షన్ ఉంటుందిగా శృతి. అన్నీ తెలిస్తేనే చెప్తారా? తెలుసుకొని చెప్పరా? ఏంటి శృతి, ఇప్పుడేగా అక్క చెప్పింది ప్రతిదానికి ప్రతిపక్షంలా చూడొద్దు అని. అది కాదు బావుగారు. చూడు శృతి, వీఆర్ ఫ్యామిలీ. అందుకేక నీకు మంచి సంబంధం చూసి బుజ్జమ్మ పెళ్లి చేయాలనుకుంటుంది. చేస్తుంది. మంచి చోటుకి కోడలుగా వెళ్తావు. నువ్వేం బాధపడకు, కలిసుండు, సరేనా? వీడెక్కడా తగ్గట్లేదు కదా, చెప్తా. రావీరమ్మా, ఏదో ఉంది, అదేంటో తేల్చాలి. చాలు, మా వారికి నేను సేవలు చేసుకోగలను. థ్యాంక్స్ వీరమ్మ. అమ్మకి విషయం తెలిసిపోతుందేమోనని చాలా కంగారు పడ్డాను. నీకే అని చెప్పి కాపాడావు. నాకు భయమేసిందమ్మా. ఆ శృతి అమ్మ అడుగడుగునా అడ్డుపడుతుంటే బుచ్చమ్మగారు గట్టిగా అడిగేసరికి ఎక్కడ చేయి చేసుకుంటారేమోనని భయమేసిందమ్మా. ఎలానో తప్పించుకున్నాలే. అవును పురంధరమ్మా, మీరు కడుపుతో ఉన్నారని అక్షరమ్మకి తెలుసా? చెప్పలేదు వీరమ్మ. మరి నేనే చెప్పానని తనే ఆర్డర్ ఇచ్చానని చెప్పారు. అదే నాకు తెలియట్లేదు. నాకు ఇప్పుడే తెలిసింది.
అక్షర, అనుమానం వచ్చింది వదినా, నిజమైంది. అక్షర, బాధపడకండి వదినా, నాకు చెప్పలేదని నిన్నేం నిలదీయడానికి రాలేదు. లేదక్షర, నీకు చెప్పాలనే ఉన్నా. నీ బాధలో నువ్వుంటే మళ్ళీ నా గురించి చెప్పి నిన్నింకా బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అన్నయ్యకైనా చెప్పావా? తెలుసు. ఎన్నో నెల? 3. సంతోషంగా పంచుకోవాల్సిన విషయం ఇలా భయంతో దాచిపెట్టాల్సిన పరిస్థితి మీకొచ్చింది. నిజమే అక్షర, ప్రతి అమ్మాయి విషయంలో మధురమైన ఘట్టం తను తల్లిని కాబోతున్నాను అన్న విషయం కన్న తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఏ ఆడపిల్లకి రాదు, కానీ నాకొచ్చింది. ఇలా ఎన్ని రోజులు దినా? సమాధానం తెలియని ప్రశ్న అక్షర. జవాబు తెలియక మేము సతమతం అవుతూనే ఉన్నాం. దారి కనబడట్లేదు. అమ్మకు ఆయన పేరు చెప్తేనే నచ్చట్లేదు. ఇక ఇదేం చెప్పగలను? ఇప్పుడు నువ్వు చెప్పలేకపోయినా నెలలు పెరిగే కొద్దీ దాయలేవుగా వదినా. ఆ భయము ఉంది. ఏమో, ఆ దేవుడిదే భారం. ఏదోలే, అది తర్వాత కదా. తెలియకపోయినా ఆ క్షణం నన్ను రక్షించావు. థ్యాంక్ యూ అక్షర. ఏంటొదినా, అయ్యిందేదో అయ్యింది. ఇక నీకేం కావాలన్నా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. నీ బాధ బిడ్డ గ్రోత్కి అడ్డం కాకూడదు. శుభ్రంగా హెల్దీ ఫుడ్ తినండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మర్చిపోవద్దు, నేనెలా ఉన్నా మీకు కావాల్సింది నాకు చెప్పండి, సరేనా? అలాగే అక్షర. పురందరమ్మ, అక్షరమ్మ మీకు తోడు కలిసేసినది. ఇంకా మీరు దిగులు పడనక్కర్లేదు. నాన్న, ఏమండి? డాక్టర్, అసలేం జరిగింది? యాక్సిడెంట్ అయిందండి. మీరే కాపాడాలి డాక్టర్. ఓకే ఓకే, మీరు ఇక్కడే ఉండండి, నేను చూస్తాను. డాక్టర్, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందండి. ట్రై చేస్తానండి. ముందు రిసెప్షన్కి వెళ్ళి మనీ పే చేయండి. డాక్టర్ గారు, ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు. ముందు మీరు వైద్యం మొదలు పెట్టండి, మేము ఎలాగోలా తీసుకొచ్చేస్తాం. అసలు ఏమీ ఇవ్వకుండా స్టార్ట్ చేయలేమండి. నేను ఇక్కడ ఎంప్లాయీనే. ముందైతే ఎంతో కొంత పే చేయండి. డాక్టర్ గారు, నా చెవిదిద్దులు ఇస్తానండి, కాదనకండి. సరే వెళ్ళండి. నర్స్, వీళ్ళని రిసెప్షన్ దగ్గర తీసుకెళ్ళు. అలాగే సార్. రమ్మా. డాక్టర్ గారు చెప్పారు, వీళ్ళ చెవిదిద్దులు తీసుకొని సంతకం పెట్టించమన్నారు. మీరు అతనికి ఏమవుతారండి? భార్యనండి.
ప్రాణం నువ్వేగా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా కళ్ళే నీవా కలలే నీవా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా కళ్ళే. డాక్టర్ గారు, బ్లడ్ చాలా లాస్ అయిందండి. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి, అరేంజ్ చేయండి. ఎక్కడికి వెళ్ళి తేవాలో మాకు తెలియదు డాక్టర్ గారు. ఈలో పైనకి ఏమైనా అయిందంటే మరి కావాలి కదండి. పోనీ మీ రిలేటివ్స్ని ఎవరన్నా పిలిపించండి. మా అమ్మది అదే బ్లడ్ గ్రూప్ అండి. అవునా? అయితే నా రక్తం తీసుకోండి డాక్టర్ గారు. ఆయన బతికించండి చాలు. మీకు దండం పెడతానండి. సరేనండి. నర్స్, రామ్మా. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనేనా ఉన్నది ప్రేమే మనకున్న పెన్నిది నిన్నటి చిరునవ్వు నాటకం నేటి సుఖమంతా ఊటకం ఈ కళ్ళలు అన్నీ అల్లకపోతే నన్ను విని నువ్వు వెళితే బతికున్న శవమవుతా. ఏంటో ఈ మనిషి ఇదిగో వస్తున్నా అన్నాడు. ఈయన్ని నమ్ముకుని షాపింగ్కి వెళ్ళాలనుకుంటే తెల్లారిపోతుంది. ఎక్కడున్నాడు? హలో, ఎవరమ్మా నువ్వు? ఇది మా ఆయన సెల్ కదా. మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నారు. అవునా? ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్ అమ్మా. వస్తున్నా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. యాక్సిడెంట్ అవ్వడం ఏంటి దేవుడా? అది డాక్టర్, మా ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు పర్వాలేదండి. అమ్మయ్యా, చూడొచ్చా డాక్టర్? చూడండి. పదమ్మా. దుర్గమ్మా, ఎలా అయింది? మెనక అది మాట్లాడుకో. అసలు ఎందుకు వచ్చారే? మీ వల్ల కాదు ఈయనకి ఎలా అయింది? మేమేం చేసాం మెనక? ఏం చేయలేదని అడుగు. బావమరిదికి కూతురుతో పెళ్ళైపోతుందని ఎంతో సంతోషించారు. దెబ్బకు ఆవిరి చేసి పడేశారు. ఆ బాధలోనే ఉంటున్నారు. ఆ ఆలోచనతోనే వస్తున్నారు అనుకుంటా. ఇలా అయిపోయారు. మీ వల్లే అంతా చేసి ఎందుకొచ్చారు? చచ్చాడు బతకడ చూడ్డానికా? అంత మాట అనుకు మెనక. అంటాను, ఇంకా ఇంకా అంటాను. మీకైన బతకాలని ఎందుకుంటుంది? ఉండదు. ఏమండి, మీ ఫ్యామిలీ విషయాలేవో నాకు తెలియదు, కానీ మీకు తెలియంది ఏంటంటే ఈవిడ బతికించడానికే చూశారు. కట్టడానికి డబ్బులు లేకపోయినా చెవిదిద్దులు పెట్టారండి. బ్లడ్ కావాలంటే ఇచ్చారు. ఇప్పుడు ఆయన బతికారంటే కారణం ఆవిడే. ఈవిడంటారేంటండి? చాలా తప్పండి.